హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ గుణవతి లైఫ్ స్టైల్. నా ఛానల్ని ఎంతగానో అభిమానిస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను ఆదరిస్తారని, అభిమానిస్తారని, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అందరికీ ముందుగా నా చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ అందరూ నన్ను అయితే బ్లెస్ చేయండి. ఎందుకంటే ఈరోజైతే నా బర్త్డే అండి, అందుకనేసి బ్లెస్ చేయమని అడుగుతున్నాను. ప్లీజ్ అందరూ నన్ను అయితే బ్లెస్ చేయండి. అలాగే ఈ వీడియోలో ఇంకొక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటి అంటే, చాలామంది అడుగుతున్నారు కదా, మీరు గల్ఫ్కు వెళ్ళాక మీ ఫ్యామిలీని మీరు మిస్ అవుతున్నారా అని చాలామంది కామెంట్లలో అడుగుతున్నారు. దానికైతే ఈరోజు నేను క్లారిటీగా చెప్పాలని అయితే అనుకుంటున్నానండి. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్లీజ్, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ గల్ఫ్కి వచ్చిన వాళ్ళు ఫ్యామిలీని మిస్ అవుతారా అని మీకు చాలామందికి అయితే డౌట్లు ఉన్నాయి. అలాగే డౌట్లు అయితే అడుగుతున్నారు కదా, ఎందుకు మిస్ కారండి ఫ్యామిలీని వదిలేసి ఇంత దూరం వచ్చినాక? ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ 100%కి 200% మిస్ అవుతారండి. ఎందుకంటే ఆ ఫ్యామిలీ కోసమే ఇంత దూరం వస్తారు కాబట్టి ఖచ్చితంగా మిస్ అవుతారండి ఫ్యామిలీని. ఇలా బయట దేశాలకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఫ్యామిలీని మిస్ కాకుండా ఉంటారు అనేదైతే అసంభవం అండి. ఉంటే మనిషి నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళీ నిద్రపోయే వరకు ఖచ్చితంగా ఏ పని చేస్తున్నా, ఏది ఎప్పుడు ఏది జరిగినా, ఏం చేస్తున్నా ఖచ్చితంగా ఫ్యామిలీ అయితే ప్రతి ఒక్క పనిలోనూ ప్రతి ఒక్కసారి గుర్తొస్తారండి. నాకైతే అలాగే వస్తారు. మిగతా వాళ్ళ కథ ఏంటో తెలియదు, కానీ ఖచ్చితంగా మిస్ అవుతారని అయితే నేనైతే అనుకుంటున్నాను. నాకైతే ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్క విషయంలో మన ఫ్యామిలీ, మన పిల్లలు ఖచ్చితంగా గుర్తొస్తారండి. మర్చిపోయి ఉన్నాము అనేదైతే అబద్ధం అండి. వాళ్ళు కోయేటికి వెళ్ళిపోయారు. 2 సంవత్సరాలకు వచ్చేస్తానన్నారు. 2 సంవత్సరాలు దాటినా రావట్లేదు. 3 సంవత్సరాలు అయింది రావట్లేదు. ఫ్యామిలీని మర్చిపోయారు అని చాలామంది అనుకుంటుంటారు. అది తప్పండి. ఫ్యామిలీని మర్చిపోయి ఉండరండి గల్ఫ్లో. ఇంటి దగ్గర 2 సంవత్సరాలు గడిచిపోతే ఖచ్చితంగా తిరిగి ఇంటికి వస్తామన్న వాళ్ళు ఎందుకు రాకుండా ఉంటారా అనేదైతే వాళ్ళ ఫ్యామిలీలో సమస్యలు పెరిగిపోవడం వల్లే ఇంకా కొన్ని రోజులు కష్టపడితే ఇంకొక సమస్య ఏదైనా తీరుతుందేమో అనే ఆశతో ఉంటారే తప్ప ఫ్యామిలీని మర్చిపోయి అయితే ఎవ్వరు ఉండరండి. చెప్తున్నాను అంటే, నేను ఇండియాలో ఉన్నప్పుడు చాలామంది ఇలా బయట దేశం వచ్చినప్పుడు వాళ్ళు అంటుంటే నేను విన్నాను. అది ఈరోజు నాకు అనిపించింది. 2 సంవత్సరాలు అయిపోయింది, 2 సంవత్సరాలని పోయి ఇంకా రాలేదు చూడు. మర్చిపోయినారు వాళ్ళ ఫ్యామిలీని, అక్కడికి పోయి మర్చిపోయినారు, అందుకే రాలేదు అని ఇరుగు పొరుగు అనుకుంటూ ఉంటారు. అలా నేనైతే చాలామందిని అయితే చూశాను. అందుకే నాకు ఈరోజు ఆ విషయం గుర్తొచ్చిందండి. అలా అయిపోయింది. నేను ఒక్కటే అనుకొని వచ్చాను, 2 సంవత్సరాలు దాటితే 1 గంట కూడా నేను ఉండను, వచ్చేస్తాను అని చెప్పి మరీ వచ్చాను. 2 సంవత్సరాలు దాటితే 1 గంట సమస్యలు తగ్గితే ఖచ్చితంగా అనుకున్నది నెరవేర్చుకొని వస్తారేమో కానీ సమస్యలు 2 సంవత్సరాలు గడిచే కొద్దికి సమస్యలు పెరుగుతూ ఉంటే ఆ ప్రాణం అయితే పోరాడుతుందండి. ఇంకొక నెల చేద్దాము, ఇంకో 2 నెలలు చేసుకొని వెళ్దాము, ఇంకో 3 నెలలు చేసుకొని వెళ్దాము, ఇప్పుడు వెళ్ళిపోతాము, నెక్స్ట్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతానే ఇంటికాడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి, మనకున్న సమస్యలు ఇంటికి వెళితే మనం ఇంటికాడ ఉన్నన్ని రోజులు దాన్ని సాల్వ్ చేసుకోగలుగుతామా, తిరిగి వచ్చే వరకు దాన్ని మనం ఆడ సమాలించుకోగలుగుతామా అనేది ఇలాంటి మనసులకు చాలా వస్తాయి. అలాంటప్పుడు అయితే ఖచ్చితంగా ఇంకా కొన్ని రోజులైతే ఉండి చేసుకోవాలని అయితే అనుకుంటారండి. ఎవరిని మర్చిపోయి అయితే కాదు, ఇది నిజం. కూడా నేను ఉండను అని చెప్పొచ్చాను, కానీ ఇక్కడికి వచ్చాక 2 సంవత్సరాలు దాటినాక పెరిగే ఎవరు తప్పుగా అనుకోకండి. చెప్పి వెళ్ళారు, ఇన్ని సంవత్సరాల్లో వస్తామన్నారు, మళ్ళీ రాలేదు, వాళ్ళు మర్చిపోయారు, ఇలాంటి మాటలు అయితే మాట్లాడుకోకండి దయచేసి. ఎందుకంటే
ఆ జీవితాలు ఇక్కడికి వచ్చాక ఆ జీవితాల్లో బాధలు సమస్యలు పెరిగిపోవడంతో ఏముందండి, ఇప్పుడు ఎయిర్పోర్ట్ లేకపోయి ఫ్లైట్ ఎక్కినామనుకో కరెక్ట్గా 5-6 గంటలు టైం పెట్టుకుంటే ఇండియాలో దిగేస్తాం. నెక్స్ట్ ఇండియాలో దిగేసిన తర్వాత ఇంటికైతే వచ్చేస్తాము. వచ్చిన 2-3 రోజులు గడిచిపోతుంది అలాగో. ఇంకా మన సమస్యలు అంటే ఏవో మనకున్నవి రోజులు అనేటివి దగ్గరకు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వచ్చేసాము, ఇంటి దగ్గర ఉన్నాము అనే ఆనందం కూడా ఉండదండి. ఎందుకంటే మైండ్ పని చేయదు. ఇంటికి వచ్చేసాము, ఇన్ని రోజులు 2 సంవత్సరాలు కష్టపడి వచ్చాము కదా ఇంకా మనకి ఏ సమస్య లేదు అనుకున్నప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. కానీ సమస్యలు ఎక్కువ ఉన్నప్పుడు ఇంటికి వచ్చిన మనశ్శాంతి ఉండదండి. దానికి ఇంకా లేని బాధలు పెరిగిపోతూ ఉంటాయి. అందుకనేసి ఆలోచించి కష్టపడతారు అంతే తప్ప ఈ గల్ఫ్లో ఏదో ఇక్కడే ఉండిపోవాలని అయితే ఎవ్వరు అనుకోరు. ఫ్యామిలీని కూడా చాలా మిస్ అవుతారండి. ఏ చిన్న పండగ వచ్చినా, ఒక పార్టీ జరిగినా, ఒక అకేషను, ఒక పెళ్ళి, ఒక దేవర, ఇలా ఏం జరిగినా అప్పుడైతే ఫస్ట్ గుర్తొచ్చేదండి ఫ్యామిలీని. ఆ రోజంతా ఈ గల్ఫ్లో వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తారో నిజంగా వాళ్ళ మనసుకు వాళ్ళకే తెలుస్తుందండి. అనుకుంటారు వాళ్ళకి ఏముందిలే, వాళ్ళు ఎందుకు బాధపడతారులే అని. ఈ గల్ఫ్లో ఎంతమంది బాధపడినా వాళ్ళ ఫ్యామిలీ కోసమే చిరునవ్వును నటిస్తూ ఉంటారు. ఇది నిజమండి, నిజం చెప్తున్నా. వాళ్ళ మనసులో ఒక చిన్న ఏదైనా ఒక చిన్న ఫంక్షన్ జరగనీలే, ఆ రోజు ఈ బయట ఉన్న వాళ్ళు మనసులో ఎంత బాధపడతారంటే అంత బాధపడుతూ కూడా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఆ బాధను మొత్తం దాచేస్తారండి. ఎందుకంటే మనం బాధపడుతున్నామని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా ఎక్కడ బాధపడతారో అనే విషయం కోసము వాళ్ళ మనసులో బాధను దిగమింగుకొని వాళ్ళతో హ్యాపీగా సంతోషంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. దాన్ని చూసి ఏమనుకుంటారంటే, చూడు మనం అనుకుంటున్నాము వాళ్ళు అక్కడ బాధపడుతుంటారని, అంతేగాని ఫోన్ చేసి చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, తెలిసిన వాళ్ళైతే అనుకోరు. కానీ తెలిసి తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే మనం అనుకుంటుంటాము అంతేగాని బాధపడుతుంటారని. చూడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉండారో, వాళ్ళు చూడండి ఎంత ఆనందంగా మాట్లాడుతున్నారో, ఎంత నవ్వుతూ పలకరిస్తున్నారో అనుకుంటారు. కానీ వాళ్ళ మనసులో దాచుకున్న బాధ వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తెలిసి వీళ్ళు పడే మనసులో బాధను వాళ్ళకి చెప్పడం ఇష్టం లేక వాళ్ళు ఒక్కరే బాధపడుతూ అందరిలో నవ్వుతూ నటిస్తుంటారు. ఖచ్చితంగా ఫ్యామిలీని అయితే తప్పకుండా మిస్ అవుతారండి. ఫ్యామిలీని మిస్ కాకుండా ఉన్న వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఇక్కడ ఎంత బాధపడుతూ ఎన్నో నిద్రలేని రాత్రులు, అన్నం లేని రోజులు ఎన్నో గడుపుతూ కూడా చాలామంది పైకి మాత్రం మేము చాలా బాగుండామని చెప్పుకుంటూ ఉంటారు. కేవలం తన ఫ్యామిలీని బాధ పెట్టడం ఇష్టం లేక. అంతేగాని ఫ్యామిలీని మిస్ కాకపోతే ఎందుకు బాధపడతారండి ఫ్యామిలీ గురించి తను బాధపడుతున్న బాధను మనసులో దాచుకొని పైకి ఎందుకు హ్యాపీగా ఉన్నట్టుంటారు? ఆ ఫ్యామిలీని మిస్ కాకుండానే ఇలా చేస్తుంటారా ఎవరైనా? చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా మిస్ అవుతారండి ఫ్యామిలీని. ఆ ఫ్యామిలీని మిస్ అయితే వచ్చే బాధ అయితే భరించలేనిదండి. నిజం చెప్తున్నా, భరించలేని బాధ. ఎందుకంటే నేను కూడా అలాగే ఒక్కొక్కసారి బాధపడతా కాబట్టి, ఏదైనా జరిగినప్పుడు, ఏదైనా అనిపించినప్పుడు, మనసుకి పిల్లలు గుర్తొచ్చినప్పుడు, గుర్తంటే ప్రత్యేకంగా గుర్తు రానవసరం లేదండి. వాళ్ళకంటూ ఏదన్నా, ఇప్పుడు ఒక పండగ వచ్చింది, ఒక బర్త్డే వచ్చింది వాళ్ళదే, ఇంకా ఏదన్నా అకేషన్స్ జరిగాయి, అలాంటప్పుడు మనము నింటే ఎంత బాగుండు కదా అని నేను కూడా అయితే చాలా అయితే బాధపడుతుంటాను. కానీ మా వాళ్ళు ఎవరైనా ఆ టైంలో ఫోన్ చేస్తే మాత్రము వాళ్ళతో హ్యాపీగా ఉన్నట్టయితే మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే గల్ఫ్ జీవితం అలాంటిదండి. ఓకే ఫ్రెండ్స్, గల్ఫ్కు వెళ్ళిన వాళ్ళు ఫ్యామిలీని మిస్ అవుతుంటారా లేదా అనుకున్న డౌట్కి అయితే ఈ వీడియో చూస్తే అనువింపు కలిగింటుంది అనుకుంటున్నాను. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినాక ఎవరికో కొంతమందికైనా ఫ్యామిలీని మిస్ అవుతారా లేదా అని ఈ వీడియో చూసిన కొంతమందిలో అయినా, పూర్తిగా చూసిన కొంతమందికి అయితే ఖచ్చితంగా ఈ వీడియో అర్థమవుతుంది, ఫ్యామిలీని మిస్ అవుతున్నారా లేదా అనేసి. ఇంకా కొంతసేపు చూసేసిన వాళ్ళకైతే అర్థం కాదు, వాళ్ళైతే మళ్ళీ పెడుతుంటారు సేమ్ కామెంట్లు. ఖచ్చితంగా అయితే ఫ్యామిలీని అయితే మిస్ అవుతారండి తప్పకుండా. ఓకే, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.